హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను డోరీస్ అండ్ లట్కన్స్ ఈజీగా బొటిక్ స్టైల్లో ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే ఈ టర్జిల్స్ బ్లౌజ్ కి, లెహంగాస్ కి లేదా శారీ పళ్ళుకి దేనికైనా వేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్లాత్ ని మనకి ఎంత పొడుగు డోరీస్ కావాలంటే అంత పొడుగు కట్ చేసి పెట్టుకోవాలి. డోరీస్ సన్నగా రావడం కోసం నేను ఒక ట్రిక్ యూజ్ చేస్తున్నాను, అదేంటో చూడండి. సన్నగా కట్ చేసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, దాని మిడిల్ లో పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఒక్క పాదం పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. నా దగ్గర ఒక్క పాదం ఉన్నది లేదు కాబట్టి నేను దీంతోనే స్టిచ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న క్లాత్ పొడవు ఎంత ఉందో అంత పొడవు మనం పైపింగ్ థ్రెడ్ తోనే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ ని బయటికి లాగాలి. చూడండి ఒకసారి. స్టార్టింగ్ ఒక సైడ్ లాక్ చేసుకోవాలి స్టిచ్ వేసి. అలా లాగడం వల్ల లోపలంతా బయటికి వచ్చేసి చూడండి సన్నగా నాట్స్ రెడీ అయిపోయాయి. మనం దీన్ని కుట్టు ఎలా వేసుకోవాలంటే లోపల పైపింగ్ థ్రెడ్ పెడతాం కదా, పెట్టినప్పుడు దాని సైడ్ నుంచే వేయాలి కుట్టు అనేది. డోరీస్ అయిపోయాయి కదా, ఇప్పుడు హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకుందాము. దానికి నేను క్లాత్ కట్ చేసి పెట్టుకున్నా. నేను స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నా. లెంత్ అండ్ విడ్త్ కూడా 3 ఇంచెస్ వచ్చేలా. మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా నుంచి లైనింగ్ వేసి స్క్వేర్ షేప్ స్టిచ్ చేస్తున్నాను. మొత్తం 4 మూలల స్టిచ్ చేసుకోవాలి, ఓపెన్ లేకుండా. 4 సైడ్స్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా 4 మడతల ఫోల్డ్ చేసుకొని మధ్యలో కొంచెం హోల్ లాగా పెట్టుకోవాలి. కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా కాకుండా. లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాంట్లో నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ని బయటికి లాగాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇందాక ఉల్టా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సీదా వచ్చేసింది. ఇప్పుడు ఈ కార్నర్స్ ని కరెక్ట్ షేప్ లో చేసుకోవాలి. కూడా ఒక ట్రిక్ ఉంది. మన పెన్ రిఫిల్ ఉంటుంది కదా, ఆ రిఫిల్ లోపల పెట్టి కరెక్ట్ షేప్ ని ఇలా బయటికి అంటున్నా చూడండి. నెక్స్ట్ అది అయిపోయాక స్టిచ్ చేసి పెట్టుకున్న డోరీస్ ని ఇప్పుడు ఆ హోల్లో నుంచి బయటికి లాగాలి. లాగడం అంటే మొత్తం కాదు, కొద్దిగా చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కర్ తో మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్ లో వి షేప్ లో. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇందాకలాగానే స్టిచ్ చేసుకోవాలి, మార్కర్తో మార్క్ చేసుకొని. ఈ టాజిల్స్ స్టిచ్ చేసి బ్లౌజ్ కి అటాచ్ చేస్తే ఇంకా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఈ టాజిల్స్ నేను ఒక్కటే వేసి చూపిస్తున్నాను, నేను 6 చేసా మొత్తం. మంచి ఫ్లవర్ టైప్ లో డిజైనర్ వేర్ లో మంచి టాజిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ అలా బయటికి వస్తే నీట్ గా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది. వీటికి ఇంకా 2 టాజిల్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ కార్నర్స్ షేప్ కూడా చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చాయో వి షేప్ లో. వీటికి ఇలా ఎన్ని టాజిల్స్ కావాలంటే అన్ని టాజిల్స్ డిజైన్ చేసి వేసుకోవచ్చు. నేను మాత్రం దీనికి 2 దానికి 2 వేసుకున్నా. ఈ 2 డోరీస్ కి ఈ డోరీ అటాచ్ చేస్తున్నాను. ఇది మిషన్ పైన స్టిచ్ వేసుకోవచ్చు, లేదా సూది దారం ఉంటే కూడా రన్నింగ్ స్టిచ్ వేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎందుకంటే క్లాత్ తో చేసిన డోరీసే కదా, స్టిచ్చింగ్ వేస్తేనే టైట్ గా ఉంటుంది. అంతే, ఇంకా సింపుల్ గా డిజైనర్ వేలో టాజిల్స్ అండ్ డోరీస్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.